గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంచేశారు. ఒక మనిషి ఆశయం గొప్పదైతే అది ఎప్పటికైనా నెరవేరుతుంది. ఒక మనిషి ఆలోచన సరైనదైతే అది 10 మందికి ఉపయోగపడుతుంది. ఒక మనిషి నడవడిక బాగున్నట్టయితే అది ఎంతో మందికి రహదారి అవుతుంది. ఇటువంటి సిద్ధాంతాలను నియమాలను బలంగా నమ్ముతూ పాటిస్తూ దశాబ్దాలు మారిన ఏమాత్రం తగ్గని ఉనికితో ఉత్సాహంతో నిరంతరం ప్రజా శ్రేయస్సు కోరేటువంటి ద గ్రేట్ లీడర్ విజనరీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శివోహం కార్యక్రమానికి ఇదే సాదర స్వాగతం, సుస్వాగతం. పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలకడం జరుగుతోంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో మంది పీఠాధిపతులు రావడం జరిగింది. వారందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఎన్నో ముఖ్య అంశాలని మన కోసం తీసుకొని వస్తూ అడ్డంకులు ఎన్ని వచ్చినా వాటన్నిటినీ అధిరోహిస్తూ ప్రపంచ పటంలో మన ఆంధ్రప్రదేశ్ని ముందు వరుసలో నిలబెట్టడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ద లీడర్, ద విజనరీ ఇటీవల కాలంలో అద్భుతమైనటువంటి ఉత్సవాలను నిర్వహిస్తూ విశాఖలో, అనకాపల్లిలో, అరకులో, విజయవాడలో, అలాగే పాకలలో గొప్ప గొప్ప కార్యక్రమాన్ని చేపడుతూ ఎన్నో పెట్టుబడులని మన ఆంధ్రప్రదేశ్ కోసం తీసుకొని వస్తూ మన ఆంధ్రప్రదేశ్ ముందుండి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నాయకుడు, ద గ్రేట్ లీడర్, ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం. ఓం నమః శివాయ. అందరం కలిసికట్టుగా ఉందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరూ ఒక్కసారిగా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మన మహర్షులు వారి మనోనేత్రంతో అద్భుతమైనటువంటి ఎన్నో మంత్రాలని, మంత్ర శక్తులని మనకి ప్రసాదించారు. మన హైందవ ధర్మంలో ఒక్కొక్క మంత్రాన్ని ఆ ఫ్రీక్వెన్సీలో కరెక్ట్గా మనం పలికినట్టయితే సత్ఫలితాలని అందుకోవడం ఖాయం. అలాగే శ్రీ లావు కృష్ణదేవరాయలు గారిని, వారి సతీమణి గారిని కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారికి కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. పద్మశ్రీ సహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారిని మాట్లాడవలసిందిగా
ప్రార్థిస్తున్నాము. ఇవాళ శివరాత్రి విశేషం గురించి వారు మనకి విశ్లేషిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అందరూ ఒక్కసారి ఓం నమః శివాయ. స్వరం వినపడలేదు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నిత్య యవ్వనులు సనాతనులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల పాద పద్మాలకు నమస్కరించి, ఇది మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి పర్వదినము ఇక్కడ ఈ అమరావతి రాజధాని ప్రాంగణములో, ఈ గుంటూరు ప్రాంగణములో ఈ మహా న్యూస్ మహా వంశీ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఇది ప్రథమ వార్షికోత్సవం. అంటే ప్రథమం అంటే మొదటిది. ఒక అక్షరం తిప్పేస్తే ప్రమథులు, ప్రమథాగ్రేసరుడు మహాశివుడు. ఆయన చుట్టూ ఉండే పరిజనమంతా ప్రమథులు. మనమందరము కూడా ప్రమథులమే. అసలు శివుడి గొప్పతనం ఏమిటి అంటే, ఆయన శివుడంటే సౌందర్యం, శివుడంటే సౌజన్యం, శివుడంటే సహనం, శివుడంటే మాధుర్యం. హాలాహలము పుట్టినప్పుడు, పాలసముద్రం చిలికినప్పుడు హాలాహలం పుట్టింది, మహావిషము. ఆ విషం పుట్టినప్పుడు మహావిష్ణువు, ఇంద్రుడు, బ్రహ్మ అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు శివుడి దగ్గరికి. ఏమిటయ్యా మా పరిస్థితి, లోకమంతా ఏమైపోతుంది, నువ్వు కాచుకోవాలి అన్నారు. ఆ పరమేశ్వరుడు ఒక్కసారి ఆ మహావిషాన్ని, సర్వంకషమున్ మహావిషమును ఆహ్వానించే ఒక చిన్న ముద్దలాగా, ఒక నేరేడు పండులాగా చేసి మింగేశాడట మహానుభావుడు. అంటే కష్టాన్ని సహించటం అన్నది అది మింగి గొంతులో ఇక్కడ ఉంచాడు. లోపలికెళితే సమస్త భువనాలు మాడిపోతాయి, బయట ఉంటే బయటి లోకాలు మాడిపోతాయి. అందుకని అటు ఇటు కాకుండా గొంతులో పెట్టుకున్నాడు. ఆయన గరళకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు మహానుభావుడు. మానవుడు కూడా అంతే. అదే సముద్రములో చంద్రుడు వచ్చాడు. చంద్రుడు వస్తే తల మీద పెట్టుకొని లోకానికంతా చూపించాడు, చంద్రుడు ఎంత చల్లనివాడు, ఎంత తెల్లనివాడు అని. ఇతరుల గుణాలు ఉంటే ఇలా తల మీద పెట్టుకొని